ముఖ్యమంత్రులు ప్రజలకు జవాబుదారీ కాదా? ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బంది వస్తుందన్న కారణంగానే రేవంత్ అప్పట్లో ఆ విషయాన్ని బయటపెట్టలేదా? తన ఘనతను చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ అది పక్క రాష్ట్ర ప్రతిపక్షానికి ఆయుధాలు అందిస్తుందని అంచనా వేయలేకపోయారా? అంది వచ్చిన అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీ నీటి బొట్టులా ఒడిసిపట్టుకుందా? అధికార పక్షాన్ని చెడుగుడు ఆడుకునేందుకు సిద్ధమైందా? తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై రాజకీయ యుద్ధం జరుగుతుందని అందరూ అంచనా వేస్తే అది కాస్త ఏపీలో వాటర్ హీట్ పెంచింది. ఈ ఒక్క ఛాన్స్తో అధికార పార్టీని వచ్చే ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ కొడతామంటుంది ఫ్యాన్ పార్టీ. ఇంతకు ప్రతిపక్షానికి కలిసి వస్తున్న అంశమేంటి? లెట్స్ వాచ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య మంటలు మండిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాటర్ వార్ రంజుగా ఉంటుందని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. అందుకు తగ్గట్లే హాట్ గా అసెంబ్లీ ప్రారంభమైన ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీని బహిష్కరించడంతో అంతా నిరాశ చెందారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చేసిన కామెంట్స్ ఏపీలో పొలిటికల్ సెగలు రేపుతున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి కొత్త ఆయుధాలిచ్చింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వ వైఫల్యాలు అంటూ ప్రతిపక్ష వైసీపీ అధికార పార్టీపై ఒంటికాలు మీద లేస్తోంది. దీనికి తోడు ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు ఏపీలో మంటలు రేపుతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి తానే ఆపించాను అంటూ చేసిన కామెంట్స్ వైసీపీ నెత్తిన పాలు పోసాయంటున్నారు ఆ పార్టీ నేతలు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్ చేసే దిశగా ప్రశ్నాస్త్రాలను సంధించే పనిలో ఆ పార్టీ నేతలు పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని కోడ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి కృష్ణానది వరద నీటిని 40 టీఎంసీల వరకు ఎత్తిపోసి రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని నిర్మాణం కోసం 3,300 కోట్ల అంచనాలతో 2020లో ప్రాజెక్టు నిర్మాణ పనులకు టెండర్లు ఖరారు చేసింది నాటి జగన్ ప్రభుత్వం. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పూర్తి స్థాయిలో కేంద్ర అనుమతులు లేకపోవడంతో నిర్మాణ పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఇక 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేసింది. వైసీపీ గతంలో కూడా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు చేస్తూ వచ్చింది. అయితే వాటిని కూటమి పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వైసీపీకి అస్త్రంగా మారుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ నేతలు సీఎం చంద్రబాబుపై మూకుమ్మడిగా రాజకీయంగా దాడికి దిగుతున్నారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ విమర్శలు చేస్తున్నారు. తన సొంత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడ్డారనేది ఫ్యాన్ పార్టీ నేతల ప్రధాన ఆరోపణ. చంద్రబాబు నిర్ణయం వల్ల రాయలసీమ ఎడారిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. రాయలసీమ ప్రయోజనాల కోసం ఆ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఇదిలా ఉంటే వైసీపీ విమర్శలకు అధికార కూటమి నేతలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. జగన్ వల్లే రాయలసీమ ఎత్తిపోతల పనులు బ్రేక్ పడిందని చెబుతున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా జగన్ పనులు మొదలు పెట్టారని, ఆ తర్వాత కూడా అనుమతుల కోసం ప్రయత్నం చేయలేదని గుర్తు చేస్తున్నారు. రాయలసీమకు అసలైన ద్రోహి జగన్ అంటూ ఫైర్ అవుతున్నారు కూటమి నేతలు. అయితే తాను చంద్రబాబు పైన తెచ్చిన ఒత్తిడి గురించి భేటీ అయిన వెంటనే రేవంత్ ప్రజలకు తెలియజేయకపోవటం ముమ్మాటికి రేవంత్ తప్పిదమే అవుతుంది. ఏపీ ప్రజలకు చంద్రబాబు ఏం చెప్పుకుంటారు, ఎలా చెప్పుకుంటారన్నది తన సమస్య. అయితే తెలంగాణ ప్రయోజనాల కోసమే తాను పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న రేవంత్ చంద్రబాబుతో భేటీ వివరాలను ఎందుకు అప్పుడే బయటపెట్టలేదు? భేటీలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న విషయం బయటకి పొక్కితే ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బంది వస్తుందన్న కారణంగానే రేవంత్ అప్పట్లో ఈ విషయాన్ని బయటపెట్టలేదని అర్థమవుతుంది. ఏపీలో చంద్రబాబుకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు ఆలోచించాలి? చంద్రబాబు ప్రయోజనాల గురించి ఆలోచించిన రేవంత్ ఇప్పుడు మాత్రం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనులు తన వల్లే ఆగిపోయాయని ఎందుకు బయటపెట్టారు? ఎందుకంటే రేవంత్ ని బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ద్రోహిగా
చిత్రీకరించి పదే పదే ఆరోపణలు చేస్తున్నారు కాబట్టే ప్రజలు కూడా బీఆర్ఎస్ నేతల ఆరోపణలను నమ్మితే తనకు ఇబ్బందులు తప్పవన్న కారణంగా మాత్రమే అప్పుడెప్పుడో జరిగిన భేటీ విషయాన్ని ఇప్పుడు రేవంత్ అసెంబ్లీలో బయటపెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. దాని తర్వాత ఆ స్థాయిలో పోరాటం చేయడానికి ఇంతవరకు మళ్లీ అంతటి పెద్ద ఇష్యూ ఫ్యాన్ పార్టీ నేతలకు కనిపించలేదట. ఏ అంశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్ పార్టీకి తెలంగాణ ముఖ్యమంత్రి రూపంలో ఓ ఆయుధం దొరికిందని జగన్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి గురు శిష్యులు అని అందరికీ తెలిసిన విషయమే. అలాగే జగన్ కూడా ఇద్దరికి ఉమ్మడి శత్రువే. కానీ ఒక్కోసారి శత్రువులు కూడా మనకు మంచి చేస్తారని, ఇప్పుడు రేవంత్ కూడా అదే చేశారని ఫ్యాన్ పార్టీ అంటుంది. ఈ ఒక్క ఛాన్స్తో అటు రాయలసీమ నుంచి నెల్లూరు వరకు అధికార కూటమిని కోలుకోలేని దెబ్బ కొడతామని చెబుతున్నారు జగన్ పార్టీ నేతలు. మొత్తంగా నీటి ప్రాజెక్టుల వివాదాలు ఇటు తెలంగాణలోనూ మరోవైపు ఏపీలోనూ రాజకీయ సెగలు పుట్టిస్తోంది.